హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అయితే కొన్ని మిస్టేక్స్ అయితే చాలామంది చేస్తున్నారు. సో ఆ మిస్టేక్స్ ఏంటి అండ్ అలాగే సీట్ కనుక ఇలా కనుక పెట్టుకోవడం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే మాత్రం సీట్ అయితే రాదు. సో అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. అలాగే సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్ ఎంట్రీ ఈరోజు అయితే ఉందన్నమాట. సో 24 తారీఖు నుంచి 26 అంటే ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. అయితే చాలామంది ఏంటంటే సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు, కాకపోతే కరెక్ట్గా పెట్టుకోవట్లేదు. చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. సో నేను టాప్ కాలేజ్ పెట్టుకుంటే టాప్ కాలేజ్ వస్తుందా అంటే మెయిన్ థింగ్ ఒకటి గుర్తుంచుకోండి. మొన్న చెక్ చేస్తే ఇక్కడ మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు కదా. అయితే అందులో చూసుకుంటే టాప్ కాలేజ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక్క సీటు కూడా మిగలలేదు. సో అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. సో దీన్ని బట్టి మీరు కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో మనకి మెయిన్గా టాప్ కాలేజ్లో అయితే ఒక్క సీటు కూడా అయితే మిగలలేదు. సో దీన్ని బట్టి ఆలోచించుకోండి మీరైతే. ఎందుకంటే చాలా వీడియోస్లో కూడా చెప్తున్నాను, ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించి మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా సీట్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. లేదంటే మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగానే పెట్టుకోకపోతే మాత్రం సీట్ అయితే మీకు అయితే రాదు. సో చాలామంది మిస్టేక్ చేస్తున్నారు, టాప్ కాలేజెస్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నారు. బట్ ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. సో దయచేసి మీరందరూ కూడా కరెక్ట్గా పెట్టుకోండి. అలా పెట్టుకోవాలి. ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చేసాను, చూడకపోతే మన ఛానల్లో చూడండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ కాలేజెస్ అలాట్మెంట్ అయితే ఉండాలి. బట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అవ్వడం వల్ల మనకైతే రిమూవ్ చేశారు అదైతే. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టి కూడా మీరు అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఈసారి నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సపోజ్ మీ ర్యాంక్ 80K వచ్చిందనుకోండి, 80K లోపు ఫస్ట్ ఇవ్వండి. సో అంటే 70K 60K ర్యాంక్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉంటాయో కాలేజ్ అవన్నీ ఇచ్చిన తర్వాత 80K తర్వాత కూడా 90K 100K లక్ష వచ్చిన వాళ్ళందరికీ కూడా సో 1 lakh ర్యాంక్ ఎవరికైతే ఆప్షన్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే సీటు మనకి ఎక్కడ ఎలా వస్తుందో తెలియదు. సో 80K వచ్చిన వాళ్ళందరికీ కూడా 70K 60K వచ్చిన వాళ్ళకి ఫిల్ అయిపోయింది అనుకోండి, తర్వాత 90K వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి అయితే వస్తారు. సో అందుకోసమే చెప్తున్నాను. అంటే మీకు ఇక్కడ 80K ర్యాంక్ అయితే వస్తే ఇక్కడ మీకు ఈ లోపు ఉన్న సీట్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత ఈ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటారు కదా, 90K 1 lakh ర్యాంక్ సంబంధించి. సో అన్నీ పెట్టుకున్న తర్వాత ఇన్ కేస్ ఇది కనుక ఫిల్ కనుక లేకపోతే ఇందులో కూడా ఖాళీ లేకపోతే అప్పుడు 90K ర్యాంక్లోకి అయితే మీకు వేస్తారు. సో అప్పుడు ఏంటి, సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా మీ సీట్ అయితే వస్తుంది. సో అందుకోసమే చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇదే ఫైనల్ ఫేజ్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తున్నారు ఈ విధంగా అయితే. సో అందరికీ కూడా సెకండ్ ఫేజ్లో మంచి సీట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఇచ్చారో కింద కామెంట్ చేయండి. కంపల్సరీగా 100 పైన ఇవ్వండి అందరూ కూడా. ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఎంత అలా వచ్చినా కానీ ర్యాంక్ అయితే, ఎందుకంటే మీకే తర్వాత తెలిసింది ఎక్కువ ఇవ్వడం వల్ల. చాలామంది కామెంట్ కూడా చేశారు, ఫస్ట్ ఫేజ్ వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను నాకు సీట్ వచ్చిందని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో అందుకోసమే చెప్తున్నాను, కరెక్ట్గా ఇవ్వండి, కరెక్ట్గా సీట్ అయితే తెచ్చుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.